మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన కందుకూరులో పోతరాజుమిట్ట దగ్గర అయితే పోషకాహార మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఏంటి, అసలు ఎందుకు ఇలా పెట్టారు, ఏంటి అవన్నీ ఎందుకు పెట్టున్నారు, అసలు వాటి గురించి తెలుసుకుందాం రండి. మేడం నమస్తే అమ్మా. పేరేంటి? నా పేరు శర్మిష్ట, సిడిపిఓ కందుకూరు అండి. ఓకే, ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఇవన్నీ ఎవరి కోసం అండి? అమ్మ, ఇది ఈరోజు ఈ 100 రోజుల మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గర్భవతులు మరియు బాలింతలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు తీసుకుంటే ఎటువంటి ఆహార పదార్థాలు మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు మనకి లోకల్గా దొరికే ఆహార పదార్థాలతో మనం రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడానికి కోతులు, బాలింతలు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలు ఆహారము ఎట్లా తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వారికి పోషక విలువలు కలిగిన ఆహారము మనం ఎలా సులభంగా తయారు చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఆహారం ఉంటేనే, ఆహారం అనేది ఊరికే శక్తి కోసమే కాదు, ఆహారంతో పాటు మనకి ఆరోగ్యం కూడా కావాలి. అంటే మంచి ఆరోగ్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అంటే ఇవన్నీ మీరు ఇస్తారా, లేకపోతే అంటే మనం ఇచ్చే ఆహార పదార్థాలతో, అంటే బాలామృతంతో కానివ్వండి, రాగి పిండి, బెల్లము, చిక్కి ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఎలా తయారు చేసుకోవచ్చు సులభంగా, ఆకుకూరలు తర్వాత కూరగాయలు వాడి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం తయారు చేసి డెమాన్స్ట్రేషన్ చూపించడం జరిగింది. అవేర్నెస్ కల్పిద్దాం. అయితే ఇవన్నీ మీరు ఇస్తారా, లేకపోతే ఇలాంటివి తినాలి అని, ఇలాంటివి తినాలి అనే అవగాహన కోసమే ఇవి ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఓకే, ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలాంటివి తింటే మంచిది అని చెప్పేసి ఒక అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు. అదే విధంగా మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చే రైస్, దాలు, ఆయిల్, అదే విధంగా 2 కేజీలు రాగిపిండి, బెల్లము, చిక్కి, ఖర్జూరాలు వాటితోటి ఇవన్నీ కూడా తయారు చేయడం అనేది జరిగింది. కోడిగుడ్లు వాటితోటి మనకి గవర్నమెంట్ ఇచ్చిన వాటితోనే చేశాను. అవును. ఓకే, ఏమేమి చేసిందా? బాలామృతంతో లడ్డు చేస్తున్నాము, బూరెలు చేస్తున్నాము. అదే విధంగా సజ్జలతోటి ఇడ్లీ, బాలామృతం కేక్, రాగి పిండితోటి మిక్స్చర్, మామూలుగా మనం శనగపిండితో చేసుకుంటాం కదా, అలా కాకుండా రాగి పిండితో చేసుకోవడం, అలా రకరకాలుగా చిరుధాన్యాలు ఉపయోగించి మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. మామూలు చూస్తే ప్రెగ్నెన్సీ లేడీస్ పపాయ తినకూడదు కదా, ఇక్కడ ఇది పపాయ అంటే గర్భవతులు, బాలింతలు మరియు పిల్లల కోసం అండి. 6 సంవత్సరాల పిల్లలకు కూడా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ కాబట్టి పపాయ అనేది పెట్టడం. పపాయ గర్భవతులు కూడా మాగినది, అంటే పండినది తినొచ్చు, కానీ పచ్చి పప్పాయి తినవు. పండినది తింటే వైటమిన్ ఏ అనేది దొరుకుతుంది. ఉడకబెట్టుకొని పిల్లలకి ఇస్తారు. వాటితోటి అంటే కేవలం ఉడకబెట్టి తినడమే కాకుండా వాటితోటి లడ్డూలు, దోశలు చేసుకొని పిల్లలకి రుచికరంగా తయారు చేసేయడం ఎలాగో అనేది కూడా చూడండి. ఓకే, ఈ పిండితో అయితే లడ్లు చేసేసారు. ఓకే, కేక్ చేసాము, బూరెలు చేసాము, ఇడ్లీ చేసాము, ఇంకా కుడుములు చేసాము. అంటే ఇన్ని ఐటమ్స్, గులాబ్ జామ్ చేసాం. ఓకే, మనం అంగన్వాడీ స్కూల్లో మనకి ఏదైతే ఇస్తారో ఆ పిండితో ఎలా చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే బాగుంటుంది, హెల్త్ కి ఎంత మంచిది, చాలా మంది పిండి తినలేరు కదా, అలాంటి వాటికి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎలా చేస్తారు మేడం? ఇవి ఈ వేడి నీళ్ళు, మామూలుగా నీళ్లు కాగబెట్టి ఇవి కొంచెం నెయ్యి వేసి దోరగా వేపేసి కొంచెం షుగర్ సరిపోతే, ఇంకొంచెం పిల్లలకి షుగర్ అంటే ప్రిపేర్ చేస్తాము. ఆ బెల్లం యూజ్ చేసి పాకంలా చేసి దాంట్లో కలిపేసి మొత్తం ఉండలా తయారు చేస్తాం. ఓకే, టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సేమ్ మనము టెంపుల్స్ లో లడ్డు తింటాం కదా, అదే టేస్ట్ అనిపిస్తుంది మాకు. తింటారు కదా అలాగైతే, అందుకని చెప్పి వాళ్ళకి లడ్డు లాగా, గులాబ్ జామ్ లాగా. ప్రతి ప్యాకెట్ లో దీంట్లో ఎన్ని క్యాలరీస్, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి మొత్తం దీని మీద ప్యాకింగ్ మీద ఉంటది. ప్రతి తల్లి కూడా దీన్ని చదివి దీంట్లో విలువ బయట కొనాలంటే ఎంత కాస్ట్, మేము ఎంత ఫ్రీగా ఇస్తున్నాం తెలుసుకొని వాళ్ళు ఉపయోగించాలని మీరు ప్రతి ఒక్క తల్లికి మేము అవేర్నెస్ కల్పిస్తాం. ప్రతి ఒక్కరికి ఎన్ని వంటలు చేసుకోవచ్చో తెలియజేస్తాం మేము వాళ్ళందరికీ, ఇవి అని చెప్తాం. అంటే మామూలుగా వాళ్ళు ఏంటంటే ఏముందిలే అలా ఇస్తారు ఇలా ఇస్తారని చెప్పేసి పడేస్తూ ఉంటారు. లేదు, దీనివల్ల మీ పిల్లలకి ఎంత హెల్దీ, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని ఈ ప్యాకెట్ మీద ప్రతి ఒక్కటి ఎంతెంత ఉన్నాయని మొత్తం రాసుంది. మేము ప్రతి తల్లికి చెప్తాం ఇవన్నీ చదవండి, చదివి దీని విలువ తెలుసుకొని. ఇప్పుడే ఈ పిండితోనే చేశారు, సో గులాబ్ జామ్ కూడా చేశారు ఈ పిండితో, ఎలా ఉందో చూద్దాము. అంటే ఇవే యూజ్ చేశారు, ఇంకేమైనా యూజ్ చేశారా? కొంచెం మైదా యూజ్ చేస్తాం, అంటే కొంచెం రౌండ్గా రావాలి, ఇదంటే కొంచెం పగిలిపోయింది కాబట్టి కొంచెం ఓన్లీ మైదా యూజ్ చేస్తాం అంతే తప్ప మొత్తం బాలామృతమే. కేక్ అయినా అంతే, ఏదైనా అంతే, బాలామృతమే యూజ్ చేస్తాం. ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచిగా ఉంది, టేస్ట్ కూడా మనకి ఎలా అయితే గులాబ్ జామ్ తింటాము బయట అలానే ఉన్నాయి, సో బాగుంది. ఇవి
అలసంద గుగ్గిళ్ళు అంటే వాళ్ళు మీరు ఇస్తారా? లేదు లేదు, ఓకే, మేము సో మామూలు ఇలాంటి ఫుడ్ తినాలి అని చెప్పి. ఒక గర్భవతి ఇప్పుడు ఆ మునగాకు అవన్నీ ఎందుకు పెట్టామంటే చాలా మంది తీసుకోవట్లా, వాళ్ళకి అందట్లో అన్ని పోషకాలు ఎట్లయినా బ్లడ్ లాస్ అవుతుంది. మునగాకుతో కూడా మునగాకు పకోడీ, మునగాకు తాలింపే కాదు, మునగాకు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని అవన్నీ వేసి కూడా చేస్తాం. ఈ గుగ్గుళ్ళు అంటే చిరుధాన్యాలు ఇలాంటివి కూడా తీసుకుంటుండండి. 4 గంటల స్నాక్ లాగా తీసుకోండి. మీ బేబీ హెల్దీకి కావాలంటే వాళ్ళకి అవేర్నెస్ కోసం ఇవన్నీ పెట్టాం. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫుడ్ ఏంటంటే అవేర్నెస్ కల్పించడానికి. కొన్ని ఫుడ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇస్తారో గవర్నమెంట్ వాటిని ఎలా చేసుకోవచ్చు, ఎలా తింటే మంచిది అని చెప్పేసి కొన్ని చూపించారు. కొన్ని చూసినట్లయితే గర్భవతి లేడీస్ ఎలా తింటే మంచిది, ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ కల్పించడానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇది అయితే చెక్క ఇడ్లీ. సో ఈ పిండితో కూడా ఇడ్లీ కూడా చేశారు, టేస్ట్ చేద్దాం. కుడుములాగా అంటే వాళ్ళు ఎలా తినాలనిపిస్తే అలా తినొచ్చు అని చెప్పి మేము 10 రకాల ఇలా ఐటమ్స్ అన్ని మీరు తినండి అని చెప్పి వాళ్ళకి తల్లుల మీటింగ్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తాం. మీరు ఇలా వండుకోండి, అవి ఎలా చేయాలి రెసిపీ కూడా వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఎనిమిక్ లేకుండా ప్రతి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ఉద్దేశం అయితే. అందుకు మేము ఎంతవరకు కష్టపడాలో, మేము ఎంతవరకు అవేర్నెస్ తేవాలో వాళ్ళకి చెప్తాం మేము. సో ఇక్కడ చూసినట్లయితే ఇడ్లీ ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఎక్కువ స్వీట్ ని ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు బాగా తింటారని చెప్పేసి ఈ థాట్ లో అయితే ఇది చేయడం జరిగింది. ఇవన్నీ దేనికంటే ప్రోటీన్ ఫుడ్ కావాలి, ప్రతి బాడీకి ప్రోటీన్ కావాలి కాబట్టి వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటివి కూడా అలసంద గుగ్గిళ్ళు, చెనగ గుగ్గిళ్ళు, ఇవి మీకు ప్రోటీన్ బాడీకి కావాలని వాటి కోసం ఇలా కూడా తినండి అని చెప్పి మేము. సో ఇవి అయితే రాగితో అయితే కారం పూసతో చేశారు, రాగి పిండితో చేశారు. మామూలుగా మనం శనగపిండితో చేస్తాం ఇంట్లో, కానీ ఇక్కడ కొత్త క్రియేషన్ అన్నమాట ఇది. సో రాగి పిండితో చేశారు, టేస్ట్ ఎలా చూద్దాం. పౌష్టికాహారం కిట్ ఇస్తున్నాం కదా, అటుకులు, రాగి పిండి, బెల్లం, ఖర్జూరం ఇవన్నీ ఇస్తున్నాం కదా. కొంతమంది ఆ రాగి పిండి అలా పడేసిన, అలా కాదు, సంగటే కాదు, జావే కాదు, రాగి పిండితో కూడా మురుకులు ఇలాంటివి వెరైటీ కూడా ఎట్లయినా రాగి పిండి మీరు తినాలి. అందుకని చెప్పి అవి కూడా ఇలా చేయొచ్చు అని చెప్పి వాటితో వేరే రకరకాల వెరైటీస్ చేసి వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే రాగి పిండితో చేశారు, నిజంగా చాలా బాగుంది టేస్ట్. సో ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది, మనం ఎలా అయితే శనగపిండితో చేసుకుంటామో అదే ఉంది, కానీ ఇది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. రాగి రొట్టెలు, చపాతి, రాగి చపాతి అన్నమాట. చాలా బాగుంది. చపాతీ కూడా మనకి రాగి పిండి వేసారని అనిపించడం లేదు. సో నార్మల్ ఫ్లేవర్ అయితే వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అదే పిండితో మునగాకు పకోడీ. సో ఇక్కడ చూసినట్లయితే మునగాకు పకోడీ అయితే ఉంది. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా మునగాకు చేదుగా ఉండిద్ది, తినలేమని అంటారు, బట్ ఇది చూస్తే అలా ఏం అనిపించట్లేదు, చాలా బాగుంది టేస్ట్. ఇవి మనము ప్రోటీన్ కోసం నిజంగా చాలా బాగుంది ఇలా చూస్తుంటే. సో ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా చూస్తే కంపల్సరీ మనం ఇంట్లో చేసుకుని తింటాము. సో ఎవరైతే టేస్ట్ చూస్తారో వాళ్ళు అనుకుంటారు కంపల్సరీ ఇంట్లో చేసుకోవాలని చెప్పి. అలా ఉన్నాయి ఇక్కడైతే ఐటమ్స్. సొద్ద ఊర్లు కూడా చేశారు. ఏం పిండి? సొద్ద పిండితో మీరు ఇస్తారా? ఇలాంటి ఫుడ్ తినాలి అని చెప్పేసి కొన్ని మాత్రం ఇక్కడ ఉన్న ఎవరైతే గవర్నమెంట్ ఇస్తారో వాటితో మాత్రం చేస్తున్నారు. కొన్ని అయితే ఇంట్లో యూజ్ చేస్తారంటే ఈ తింటే మంచిది హెల్త్కి అని చెప్పేసి అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టారు. సో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్లో ఇలా అయితే జరుగుతుంది. సో మంచి ప్రోగ్రామ్ చేస్తూ మంచి అవేర్నెస్ కల్పించడం అనేది ఈ అంగన్వాడీ స్కూల్స్ వాళ్ళైతే చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.